హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఈరోజు మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్బిఓ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ షిఫ్ట్ 1 ఎగ్జామ్ కంప్లీట్ కావడం జరిగింది. మరి 4/12/2024 నుంచి మనకు 8/12/2024 వరకు మనకి ఎగ్జామ్ జరుగుతున్నాయి. మరి షిఫ్ట్ 1లో అనాలిసిస్ ఎట్లా వచ్చింది, ఎగ్జామ్ ఎట్లా ఉంది అని చూసినట్టయితే మరి మనం అనుకున్నట్టుగానే మనం చెప్పడం ఇంతకుముందు కూడా ఇండియన్ బ్యాంక్ ఎల్బిఓ ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంది. అదే మాదిరిగా మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉండబోతా ఉంది. అందరూ అప్లై చేయండి, నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పడం జరిగింది. కానీ చాలామంది అప్లై చేయాలి. కానీ ఈరోజు చూసిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ వచ్చేసి చాలా ఈజీగా ఉంది అని చెప్తున్నారు. బ్యాంక్ పీఓ రేంజ్లో లేదు అసలు. మొన్ననే మనకు ఐపీఎస్ పీఓ మెయిన్స్ అయిపోయింది కదా, అక్కడ చూస్తే గ్రామర్ లేదు. టోటల్ అన్ని హార్డ్ క్వశ్చన్స్. డిఐ అంటే మ్యాథమెటిక్స్ తీసుకుంటే వాళ్ళు 35 క్వశ్చన్స్ కానీ వాళ్ళు చేరింది ఓన్లీ 10 to 12 క్వశ్చన్సే. కానీ ఈరోజు అన్ని క్వశ్చన్స్ చేసుకోవచ్చు, పేపర్ ఈజీగా ఉంది. ఇంత ఈజీ మాకు తెలియదు సార్ అని ఇప్పుడు బాధపడుతున్నారు అనమాట. సో చూస్తే మనకు ఇంగ్లీష్ మీద 35 క్వశ్చన్స్ 40 మార్క్స్ వస్తుందన్నమాట. చెప్పాలంటే ఇంగ్లీష్ చెప్పడం అంటే రాసిన వాళ్ళు ఈజీగా ఉంది అంటున్నారు. ఇంగ్లీషు ఈజీ. రీజనింగ్ అండ్ కంప్యూటర్స్ ఇది కూడా ఈజీనంట. అయితే కంప్యూటర్స్ ఒక్క బిట్ కూడా లేదు. అన్నీ మీకు క్లియర్గా చెప్తాను, ఏమి వచ్చినా కూడా చెప్తాను, మీకు జాగ్రత్తగా గమనించండి. రీజనింగ్ అండ్ కంప్యూటర్స్లో 45 క్వశ్చన్స్ వస్తే అందులో ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేసుకునే విధంగానే ఉంది, కష్టంగా లేదు. సో మన పిల్లలైతే కొందరు అన్నీ కూడా చేసాం సార్ అని చెప్తున్నారు అనమాట. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా అనాలిసిస్ చూసుకుంటే 35 క్వశ్చన్స్లో కూడా ఇవి కూడా కష్టం లేవు, అయితే ఈజీ టు మోడరేట్ చెప్తున్నారు. బాగా ప్రాక్టీస్ చేస్తే అన్ని కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా ఇదేమి అంటే విత్ వాళ్ళు ఇచ్చిన టైంలో అన్ని క్వశ్చన్స్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈజీ టు మోడరేట్. సో జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ చూస్తాం, అది మాత్రం అయితే మరీ డిఫికల్ట్గా మోడరేట్ అని చెప్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మోడరేట్గా ఉంది, కానీ అది కూడా అంత హై ఏం లేదు అని చెప్పడం జరుగుతుంది. సో డిస్క్రిప్టివ్ కూడా ఏమి ఇచ్చారో సార్ చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు 35 క్వశ్చన్స్ వస్తాయి కదా, అందులో రీడింగ్ కాంప్రహెన్షన్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చి మనకు 10 క్వశ్చన్స్ చేయడం జరిగింది. వర్డ్ యూసేజ్ అంటే కరెక్ట్ యూజెస్ ఆఫ్ వర్డ్స్ 5 క్వశ్చన్స్ చేయడం జరిగింది. గ్రామటికల్లీ కరెక్ట్ అంటే 3 సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఏది కరెక్ట్గా ఉందో అట్లా ఆ విధంగా 5 2 3 ఉన్నాయంట. జంబ్లింగ్ 5 ఉన్నాయి. ఫిలింగ్ ది బ్లాంక్స్ 3 to 5 ఉన్నట్టున్నారు. షఫ్లింగ్ వర్డ్స్ 5 వరకు ఉన్నాయంటారు. ఇది కొంచెం ఆర్డర్ మరి అవకాశం ఉంది, కరెక్ట్గా వాళ్ళు గెస్ చేయలేకపోతున్నారు అనమాట. అందులో నేను బ్రీఫ్ చేయడం జరిగింది. మొత్తం అయితే ఈ టాపిక్స్ మనకి ఇచ్చినటువంటివి. మరి చూస్తే రీజనింగ్ అండ్ కంప్యూటర్స్ అయితే మాత్రం కంప్యూటర్స్ నుంచి బిట్స్ మనకైతే ఏమి లేవు. సో సీటింగ్ అరేంజ్మెంట్ తర్వాత ఇవన్నీ చూస్తే 5 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఒకటి 4 ప్లేస్ అన్సర్టన్ నెంబర్స్. ఓకే, ఈ విధంగా. తర్వాత పజిల్ చేసి 5 క్వశ్చన్స్ ఫ్లోర్ బేస్డ్ అనమాట. పజిల్స్ ఇంకోటి ఉంది సీక్వెన్స్ అనమాట. తర్వాత సిలాయిజం దీంట్లో 5+3 ఉన్నాయి. ఓకే, సిలాయిజం 3 క్వశ్చన్స్ ఉన్నాయి. డైరెక్షన్స్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా డైరెక్షన్స్లో మనకు సింబల్స్ ఉపయోగించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇన్పుట్ అవుట్పుట్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్ఈక్వాలిటీస్లో కూడా మనకు సింబల్స్ ఉపయోగించారు, 3 క్వశ్చన్స్ ఉన్నాయి. వర్డ్ ఫార్మేషన్ కూడా 1 క్వశ్చన్ రావడం జరిగింది. మరి అంత కష్టమైతే ఏం లేదు అని చెప్పడం జరిగిందనమాట. మరి దాంతోపాటుగా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ చూస్తాం. 35 క్వశ్చన్స్లో నాకు బార్ గ్రాఫ్ 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. లైన్ గ్రాఫ్ 5, పై చార్ట్ 5, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ 5 ఉన్నాయి. డేటా సఫిషియన్సీ కూడా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. నెంబర్ సిరీస్ మిస్సింగ్ నెంబర్ సిరీస్ 5 ఉన్నాయి. సింప్లిఫికేషన్స్ 5, ఒక డేటా సఫిషియన్సీ 2 అని చెప్పడం జరిగింది. మరి ఇది మాత్రం కొంచెం మోడరేట్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఇంపార్టెంట్ డే అడిగారు, అంటే క్యాన్సర్ డే గురించి అడగడం జరిగింది ఎప్పుడు అనేసి. సో బ్యాంకింగ్ మీద 6 క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ ఎన్బిఎఫ్సి మీద 1 క్వశ్చన్, ఆర్బీఐ యాక్ట్ మీద 1 క్వశ్చన్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 2 విద్యాలక్ష్మి స్కీమ్ గురించి అడగడం జరిగింది. అట్లా 2 క్వశ్చన్స్, 2 కూడా సెంట్రల్ గవర్నమెంట్యే. ఏఏ యొక్క చైర్మన్ ఎవరున్నారు, దాని స్పోర్ట్స్ బ్యాంకింగ్ మీద 1 క్వశ్చన్ రావడం జరిగింది. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది మనకు ఇన్ఫర్మేషన్ ఇది మాత్రమే వచ్చిన తర్వాత మనకు వీడియో చేస్తాం వీలైతే. అయితే ఇక్కడ లెటర్ చూసినట్టయితే లేబర్ ఇన్స్పెక్టర్కు అంటే వర్కింగ్ అవర్స్ పెంచాలి అని లేబర్ ఇన్స్పెక్టర్ లెటర్ రాయమని చెప్పడం జరిగింది. సో దాంతో ఇంకోటి ఏమంటే మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ను మీరు మీట్ అయినారు. ఆ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్తో మన కంపెనీలో అతనితో మనం ఒక మీటింగ్ పెట్టాలి, అంటే ఎట్లా ట్రైనింగ్ ఇప్పించాలి, ఒక రిక్వెస్ట్ లెటర్ రాయాలా అని ఒకటి. తర్వాత ఎస్సీ అయితే మాత్రం మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక ఎస్సీ అయితే రావడం జరిగింది. ఈజీగానే ఉన్నాయి, ఇక్కడ పెద్ద కష్టం కాదు. కాకపోతే ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇది ఈజీనే. మొత్తానికి అయితే మాత్రం క్వశ్చన్స్ అయితే మాత్రం ఈజీ టు మోడరేట్ ఓవరాల్గా. అంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్స్లో ఈజీగానే ఉంది. డేటా ఇంటర్ప్రిటేషన్ అనాలిసిస్ ఈజీ టు మోడరేట్ ఉంది. ఇంగ్లీష్ ఈజీగానే ఉంది. ఎకనామిక్ బ్యాంకింగ్ జనరల్ వచ్చేసి ఇది కూడా ఈజీ టు మోడరేట్ అంటే మోడరేట్ ఉంది. సో ఓవరాల్ అయితే ఇది కూడా ఈవెన్ ఎస్ఏ కూడా ఈజీ టు మోడరేట్ అని ఉంది. సో ఓవరాల్ అయితే మాత్రం ఎగ్జామినేషన్ ఈజీ టు మోడరేట్ మాత్రమే ఉంది. కాబట్టి నెక్స్ట్ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో
మీరు హర్రీ పడాల్సిన అవసరం లేదు, బెంబెలు పోమాకండి. ఎగ్జామ్ అయితే సింపుల్గా ఉంది. మీరు చేయాల్సిన పని ఏమంటే అన్నీ ఒకసారి రివిజన్ చేసుకోండి. పేపర్ అయితే ఈజీగానే ఉంది. మరి ఉత్తమ్ అకాడమీ యాప్ నందు కోర్ట్ ఎగ్జామ్ సంబంధించి, బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అందుబాటులో ఉందన్నమాట. ముఖ్యంగా ఎవరైతే కోర్టు ప్రిపేర్ అవుతున్నారో ప్రస్తుతానికి మాత్రం ఆఫ్లైన్ కోచింగ్ లేదు, అంటే త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడైతే మాత్రం ఆన్లైన్లో ఉంది. ఆఫర్ కోర్సు నడుస్తుందన్నమాట. 1,999 కోర్సును 3,900 రూపీస్కి ఇస్తున్నాం. దీంట్లో మీకు అన్ని రకాలుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ అబిలిటీ, 100+ మాక్ ఎగ్జామినేషన్స్, బిడ్ బ్యాంక్, ఏపీ స్పెషల్ స్కీమ్స్, జాగ్రఫీ, వాడికి పీడిఎఫ్లు, వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో నచ్చితే మీరు కోర్సు పర్చేజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఏపీ హైకోర్టు బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించి ఆన్లైన్ కోర్సు అందుబాటులో ఉంది, ఆఫ్లైన్ కోర్సు అందుబాటులో ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి కాల్ చేయండి. సో థ్యాంక్ యూ.